ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? రాత్రి కాలంలో చక్కగా మీకు నిద్ర పట్టిందా? దేవుడు మంచి నిద్రను మనకు అనుగ్రహించి ఉదయకాలమున మనల్ని సజీవులుగా లేపి ఈ రీతిగా మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిదినము ప్రభుతో అన్న ఈ ప్రోగ్రాంకి మనల్ని కూడా సమకూర్చిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొక చక్కటి దినాన్ని ప్రభువనైనా మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు చెల్లిస్తాము. ఈ సమయాన్ని మా కొరకు దీవించమని, ఆశీర్వదించమని, ఈ మాటలు మాకు వినిపింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రైట్. ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దానిని బట్టి కొద్ది నిమిషాలు మనము ఆలోచన చేద్దాము. దాని గురించి మనము డిస్కషన్ చేద్దాం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18, 19 వచనాలు చదువుకుందాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే, నా కుమారుడు అయిన తిమోతి, నీవు మంచి మనస్సాక్షిని కలిగి ఉండు, మంచి మనస్సాక్షిని కలిగి ఉండు. ఈ మాట కొంచెం మనం అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షిని ఇచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. సో ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, మనలను చాలా సార్లు హెచ్చరిస్తూ ఉంటది, మనలను చాలా సార్లు మందలిస్తూ ఉంటది. ఏమని అంటే, నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చూడకూడదు, ఇది నీకు తగదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటివి అనకూడదు, పలకకూడదు. సో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటివిగా ఉంటా ఉన్నాయో, ఏవైతే చెడ్డవిగా ఉంటా ఉన్నాయో, వీటన్నిటి విషయంలో కూడా దేవుడు మనలో ఉంచిన మనస్సాక్షి మనలను గుచ్చుతూ ఉంటది, హెచ్చరిస్తూ ఉంటది. నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదు, ఇది నీకు తగదు, హలో, ఇది నువ్వు చూడకూడదు. ఆ మనస్సాక్షి మనలను అలా హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు చాలా మంది దానికి ఒబే అయ్యే వాళ్ళు ఉంటారు. అది చెప్పినట్లుగా అవును, ఇది నాకు తగదు, ఇది నేను చేయకూడదు అనేవాళ్ళు ఉంటారు. అయితే చాలా మంది ఆ యొక్క మనస్సాక్షిని చంపుకొని వారి ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఏదైతే చేయకూడదో దాన్ని చేయడానికి ఇష్టపడుతున్న వారిగా ఉంటా ఉన్నారు. మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా మనం కాపాడుకునే వారంగా ఉండాలి. మనస్సాక్షి ఏదైతే చెబుతూ ఉంటుందో దాని ప్రకారంగా మనం నడిచేవారంగా ఉంటా ఉండాలి. అయితే కొద్దిమంది మనస్సాక్షిని కొద్దిగా చంపుకొని చివరికి ఎలా అయిపోతా ఉన్నారంటే భ్రష్టులైపోతా ఉన్నారు. ఇందాక మనం చదివిన ఈ యొక్క వాక్య భాగంలో అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడిపోతున్నారు. మన నెల్లూరు ఆటో నగర్ ఏరియాకి మనం వెళ్తే అక్కడ చాలా వాహనాలు మనకు కనబడతాయి. ఆటోలు, వ్యాన్లు, లారీలు, బస్సులు, చాలా వాహనాలు మనకు కనబడతాయి. అయితే ఏ స్థితిలో కనబడతాయి తెలుసా? పాడైపోయిన పరిస్థితుల్లో, చెడిపోయిన పరిస్థితుల్లో, డొక్కైపోయి వాడుకుంటున్న టైర్లు, ఇంజన్లు అన్నీ కూడా పాడైపోయి
ఒక మూల పడేసినట్లుగా ఇంకెందుకు పనికిరాని బండ్లు అక్కడ ఉంటా ఉన్నాయి. మనం చాలా మంది ఆటో నగరికి వెళ్తే మనం చూసుకోవచ్చు, చక్కగా మనకు అది కనబడతా ఉంటాయి అన్ని. ఒకనొక దినాన నేను అలా వెళ్తూ వాటిని అన్నింటిని చూస్తా ఒకసారి ఇలా అనుకున్నాను, ఒకప్పుడు ఈ వాహనాలు ఎంత చక్కగా వాడబడ్డాయో, ఒకప్పుడు ఈ వాహనాలు ఎంత మంచిగా తిరిగాయో, రోడ్ల మీద ఎంత అందంగా తిరిగాయో, ఎంత చక్కగా అనేక మందికి ఉపయోగపడ్డాయో. అయితే ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే ఏ మాత్రం కూడా ఏ ఒక్కరికి కూడా ఉపయోగం లేని పరిస్థితుల్లో తుప్పుపట్టిపోయి ఒక మూలకు విసిరేసినట్లుగా పడిపోయి ఉండడాన్ని చూస్తా ఉంటా ఉన్నాం. సో ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులుగా ఉంటున్న వారు అలాంటి పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నారు. ఏ విధంగా? ఒకప్పుడు చాలా చక్కగా ఒక వెలిగిన వారుగా ఉంటా ఉన్నారు, మంచి ప్రార్థనా పరులుగా ఉంటా ఉన్నారు, మంచి పరిచర్య చేసిన వారిగా ఉంటా ఉన్నారు, దేవుడిలో ఎదుగుతున్న వారిగా ఉంటా ఉన్నారు. అయితే ఇప్పుడు మనస్సాక్షి విషయంలో చంపుకున్న వారై, మనస్సాక్షి విషయంలో ఆ విధంగా నడుచుకోక చెడిపోయిన వారిగా పడి ఉంటా ఉన్నారు. ఒక్కొక్కరి యొక్క జీవితాలు మనం చూస్తా పోతే ఎలాగుంటా ఉన్నాయి అని మనం చూస్తే, కొందరేమో ధనాశకు లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు, కొందరేమో వ్యామోహాలకు లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు, కొందరేమో పేరు ప్రఖ్యాతుల కోసం లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు, కొందరు శరీరేచ్ఛలకు లోబడి చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు, ఇంకొంతమంది అయితే ఆత్మీయమైన అహంకారం చేత చెడిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. మనం చూడట్లేదా? అనేక మంది ఆత్మీయ అహంకారంతో పతనమైపోతున్న వారు కనబడతా ఉన్నారు మన కళ్ళ ముందు. అనేక మంది ధనాశకు లోబడి విశ్వాసులుగా ఉంటున్న వారు, సేవకులుగా ఉంటున్న వారు అధపాతాలకు తక్కబడిన వారుగా ఉంటా ఉన్నారు. మళ్ళా తిరిగి పైకి లేలేని పరిస్థితుల్లో పతనావస్థకు వెళ్ళిపోయిన వారిగా ఉంటా ఉన్నారు. శరీరేచ్ఛలకు లోబడిన వారు, విశ్వాసులు, సేవకులుగా ఉంటున్న వారు అప్పు ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారో, దిగజారిపోతున్నారో మనం చూస్తూ ఉంటాం కదా. అయితే కానీ ఒకప్పుడు వీళ్ళందరినీ కూడా వారి యొక్క మనస్సాక్షి చెప్పుంటది, అయ్యా మీరు ఇలా నడవకూడదు, ఇవి మీకు తగవు, ఇది మీరు చూడకూడదు, ఇలా మీరు ప్రవర్తించకూడదు, వీటిని మీరు ఆశించకూడదు, వీటిని మీరు కోరుకోకూడదు. కానీ ఏమవుతా ఉంది? ఇదిగో ఇందాక మనం చదువుకున్న మాట, అయితే అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? నీ మనస్సాక్షి ఎలా ఉంది? నీ మనస్సాక్షికి తగినట్లుగా నువ్వు నడుచుకుంటున్నావా? నీ మనస్సాక్షి నువ్వు కాపాడుకుంటా ఉంటున్నావా? దానికి గొంతు నొక్కేస్తున్నావా? ఆగు, నువ్వు చెప్తా ఉంటావు, నేను చేసేది చేసుకుంటా అని అంటున్నావా? అందుకనే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతా ఉన్నాడు. నువ్వు ఏదైతే చేయకూడదని నీ మనస్సాక్షి నీకు చెప్తాదో దానికి నువ్వు లోబడిన దానివిగా ఉంటే మంచిది. లేదంటే ఓడబద్దలైపోయిన వారి వలె ఎందుకు పనికి రాకుండా పతనావస్థలోకి వెళ్ళిపోతావు, చెడిపోతావు. ఎందుకు పనికి రాకుండా పోతావు? ఒకానొక దినాన అదిగో ఆ వాహనాలు ఏ విధంగా అయితే మూలపడిపోయి తుప్పు పట్టిపోయి ఉంటున్నాయో ఆ రీతిగా నువ్వు అలా ఉండిపోతావే తప్ప నీకు గాని, నీకు సంబంధించిన వారికి గాని, ఎవరికి గాని నీ ద్వారా ఏ ఉపయోగం ఉండదు. అందుకని దేవుడు అంటా ఉన్నాడు పౌలు గారి ద్వారా తిమోతికి రాయిస్తూ, ఆ మాటలు నీ దాకా నా దాకా దేనికోసం తెస్తా ఉన్నాడంటే, ఇదిగో నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకో, నీ మనస్సాక్షికి అనుగుణంగా నువ్వు నడుచుకో. దాన్ని నువ్వు పోగొట్టుకున్నావంటే
ఎందుకు పనికి రాకుండా పోతావు, జాగ్రత్త. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనస్సాక్షిని చంపుకుంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే, అయ్యో ఒక పక్క కుటుంబం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది, ఒక పక్క నీ ఆరోగ్యం ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటుంది, సమాజంలో ఎంతో అవమానకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావని తెలిసినా నీ మనస్సాక్షిని చంపుకొని నువ్వు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో, నీ మనస్సాక్షిని చంపుకొని నువ్వు నడుస్తున్న నడక ఏదైతే ఉందో, నీ మనస్సాక్షిని చంపుకొని నీ ప్రవర్తన ఏదైతే ఉందో, దాన్ని ఇకనైనా నువ్వు మార్చుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. మార్చుకుంటే నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోగలిగితే నీ జీవితం ఒక ఎంతో ధన్యకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు ఎలాగ ప్రవర్తించావో, ఎలాగ జీవించావో మనస్సాక్షిని చంపుకొని వాటన్నిటిని వాడుకుందాం. వాటన్నిటిని విడిచిపెట్టుకొని మనస్సాక్షిని కాపాడుకుంటూ జీవించవలసిందిగా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విధేయత చూపిస్తే, ఓబే అయితే ఎంతగానో నువ్వు మేలు పొందుకుంటావు. లేదంటే ఇదిగో చెడిపోయిన వాడవుగా, చెడిపోయిన దానవుగా మిగిలిపోతావు. కాబట్టి నీకు అవకాశం ఉంది, దేవుని దగ్గర ప్రార్థన చేసుకో. దేవుడి దగ్గర తిరిగి నువ్వు మామూలు మనిషి అవ్వడానికి, తిరిగి నీ జీవితాన్ని బాగు చేసుకోవడానికి ఆయన చేతికి నిన్ను అప్పగించుకొని, ప్రభువా నా మనస్సాక్షిని నేను కాపాడుకోవడానికి సహాయం చేయగలడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకో. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నాయనా, మా మనస్సాక్షిని మేము కాపాడుకునే వారంగా మేము ఉండడానికి సహాయం చేయండి. మనస్సాక్షిని చంపుకొని ఎన్ని వ్యతిరేకమైన కార్యాలు చేసాం, ఎంత చెడ్డ కార్యాలు మేము చేశాం, ఎంత దుర్మార్గమైన కార్యాలు చేశారు. ఎవరైతే వాటన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టుకొని మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తిగా జీవించాలని కోరుకుంటా ఉన్నారో వారికి తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.